నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఏపీ అసెంబ్లీ ముందుకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న బుగ్గన. ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు, కమలం పెద్దలతో భేటీ కానున్న టీడీపీ అధినేత. నేడు సూర్యాపేట జిల్లాలో మంత్రుల పర్యటన, కోదాడలో 100 పడకల హాస్పిటల్ కి శంకుస్థాపన. నేడు ఢిల్లీలో సిద్ధరామయ్య నిరసన, పన్ను వాటా కోసం పోరుబాటు. శరద్ పవార్ కు ఈసీ షాక్, అసలైన ఎన్సీపీ అజిత్ వర్గానిదే అని స్పష్టం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఏపీకి తీవ్ర నష్టం జరిగిందని సీఎం జగన్ తెలిపారు. తెలంగాణతో పోల్చితే ఏపీకి తక్కువ ఆదాయం వస్తోందన్న సీఎం, రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందడం చాలా అవసరమన్నారు. ఏపీలో హైదరాబాద్ వంటి నగరం లేకపోవడం వల్ల ఆదాయం తక్కువగా వస్తోందన్నారు. ప్రత్యేక హోదా ఎండమావిలా కనిపిస్తోందన్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పూర్తి స్థాయి మెజారిటీ రాకూడదని కోరుకుంటున్నానన్న జగన్మోహన్ రెడ్డి, అప్పుడే ఏపీకి న్యాయం జరుగుతుందని తెలిపారు. విభజన తర్వాత ఇప్పటికీ కూడా అధ్యక్ష, మనం ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందుల్లో అధ్యక్ష, మనల్ని వెంటాడుతా ఉన్న రెవెన్యూ లోటును, ఆ రెవెన్యూ లోటుకు మూలాలను కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, 60 ఏళ్లుగా అధ్యక్ష మనమంతా కూడా కలిసికట్టుగా ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్ నగరం అధ్యక్ష. ఇట్స్ అన్ ఎకనామిక్ పవర్ హౌస్ అధ్యక్ష. నేను మాటికి విశాఖపట్నం ఎందుకు చెప్తాను అని అంటే, ఎందుకు అంతగా దాని గురించి ప్రస్తావిస్తానంటే దానికి కారణం ఏంటి అధ్యక్ష, ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి. ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే, ఒక హైదరాబాదో, ఒక బెంగళూరు, ఒక చెన్నైయో, ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ పెరగవు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగవు. దానికి నిదర్శనమే అధ్యక్ష, ఏ రకంగా మనం హైదరాబాద్ కోల్పోయి ఏ రకంగా మనం నష్టపోయినాము అని చూపించే డేటా అధ్యక్ష. గత 5 సంవత్సరాలు చూస్తే స్టేట్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుదల చూస్తే 13.29%గా ఉంది అధ్యక్ష. అదే పెరుగుదల అదే మాదిరిగానే అదే పర్సంటేజ్ 13.29% గ్రోత్ రేట్ తో అడుగులు ముందుకు పడిందంటే, ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో 2,24,603 కోట్ల రూపాయలు రావాల్సింది అధ్యక్ష. ఆ 3 సంవత్సరాలకు కలిపి ఈ 3 సంవత్సరాలలో నష్టపోయినది ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో కోవిడ్ మహమ్మారి వల్ల 38,916 కోట్ల రూపాయలు రావాల్సిన ఆదాయంలో రాష్ట్రం నష్టపోయిన పరిస్థితులు అక్కడ కనిపిస్తా ఉంటే, రెండో వైపున గమనించినట్లయితే అధ్యక్ష, అనుకున్న మేరకు వాళ్ళు కూడా ఇలాకపోయిన పరిస్థితుల కారణంగా 27,200 కోట్ల రూపాయలు ఆ రకంగా మనకు డెవల్యూషన్స్ లో, మామూలు పరిస్థితుల్లో అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన డెవల్యూషన్స్, మనకు రావాల్సిన డబ్బులు, కేంద్రం నుంచి మన వాటాగా రావాల్సిన డబ్బులు కూడా మనం కోల్పోవడం జరిగింది. అన్యాయంగా మన దగ్గర నుంచి ఆ వెసులుబాటు తీసేయడమే కాకుండా, కనీసం ప్రత్యేక హోదా అన్న అంశం అన్న కనీసం చట్టంలో అన్న కనీసం రాసిందంటే, కనీసం చట్టంలో అన్న కనీసం పెట్టుంటే, రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు కనీసం మనం కోర్టుకు పోయినా కానీ కనీసం తెచ్చుకునే అవకాశం ఉంది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టడమే కాకుండా దాన్ని ప్రత్యేక హోదాని కనీసం చట్టంలో కూడా చేర్చలేదు. దీని దెబ్బకు మన మీద ఆధారపడి ఉండే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో వస్తే తప్పనిచ్చి మన కర్మ కొద్దీ మనకు ప్రత్యేక హోదా అనేది ఒక ఎండమావిగా తయారై కనిపిస్తా ఉంది అధ్యక్ష. నిజంగా ఒకసారి బాగా అనిపిస్తుంది, కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకు అబ్సల్యూట్ నెంబర్లు రాకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాం. కనీసం మన సపోర్ట్ అన్న డిపెండ్ అయ్యే ప్రభుత్వం వచ్చింది అని అంటే కనీసం ప్రత్యేక హోదా అన్న ఇస్తారేమో అని ఆశ. అన్ఫార్చునేట్ గా విడగొట్టడమే ఒక అన్యాయం అయితే, కనీసం రాష్ట్ర విభజన చట్టంలో దాన్ని పెట్టకపోవడం ఇంకా దారుణం అధ్యక్ష. మన కళ్ళ ఎదుటితే కూడా ఇంత దారుణమైన పరిస్థితులు కూడా చూసాం.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కరోజు పాటు సస్పెండ్ అయ్యారు. నిత్యావసర సరుకుల ధరలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే ఈ తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లుగా అసెంబ్లీ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఈ అంశంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టి స్పీకర్ పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్ద నిలబడి నినాదాలు చేస్తుండగా అదే సమయంలో సంతాప తీర్మానాలను కూడా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు స్పీకర్ తమ్మినేని సీతారాం అనుమతి ఇచ్చారు. సంతాప తీర్మానాలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్ బాబు, అబ్బయ్య చౌదరిలు ప్రసంగించారు. అయితే అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు పేపర్లు చింపి స్పీకర్ వైపునకు విసిరేశారు. టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమయంలో శాసనసభలో గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో అసెంబ్లీని టీ బ్రేక్ కోసం స్పీకర్ వాయిదా వేశారు. టీ బ్రేక్ తర్వాత అసెంబ్లీ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు చేరుకొని నిరసనకు దిగారు. మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వెయ్యటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. మా సభ్యులను సభను రెచ్చగొడుతున్నారు. జాగ్రత్త. మీరు మర్యాద తప్పుతున్నారు, సభా సాంప్రదాయాలు తప్పుతున్నారు. ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. అసలు మీరు సభలో ఉండదలుచుకున్నారా, వెళ్ళదలుచుకున్నారా? వెళ్ళదలుచుకుంటే చెప్పండి, మీ అంతటా మీరు వెళ్ళండి. ఒకటి లేదు, సస్పెండ్ చేయించుకుంటారా చేయించుకోండి, లేదు అలా కూడా వెళ్ళరు, మార్షల్తో నెట్టించుకుంటారా నెట్టించుకోండి. ఆప్షన్స్ ఆర్ యువర్స్. అంతే తప్ప ప్రతిసారి అడ్డం వచ్చి కాగితాలు చింపి, అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కాగితాలు చింపి మీరు స్పీకర్ మీద వేయటాన్ని మేము నిరసిస్తున్నాం. అది తప్పుపడుతున్నాం, అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం. అలా చేయటం వల్ల మేము రెచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాం. సభ నిర్వహణకు సహకరించాలని పదే పదే స్పీకర్ చెప్తున్నా లెక్క చేయలేదు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారని అధికార పార్టీ టీడీపీ సభ్యుల సస్పెన్షన్కు తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో సభ నుండి టీడీపీ ఎమ్మెల్యేలను ఒక్కరోజు సస్పెండ్ చేస్తున్నట్లుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఏపీలో ఓటర్ల తుది జాబితా రూపకల్పనలో భారీగా అవకతవకలు జరిగాయని మండిపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. వాలంటీర్ల సాయంతో టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్లుగా ఈ అంశంపై ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎన్నికలు దగ్గర పడిన సమయంలో బీసీ జనగణన పేరుతో వాలంటీర్లు వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. సీఎం జగన్ ఎమ్మెల్యేల బదిలీలు చేపడితే వాలంటీర్లు ఓటర్ల బదిలీలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎవరైతే పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందులో కొంతమందిని ఐపాక్ సంబంధించి, ఐపాక్ అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వ్యవహారాలు చూస్తున్నటువంటి సంస్థ, ఆ సంస్థకి సంబంధించి కొంతమందిని సిఇఓ ఆఫీసులో పెట్టి ఎంటైర్ డేటానంతా కూడా తీసుకొని తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు గాని, లేకపోతే ఓటర్ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకొని బ్లాక్ మెయిల్ చేయడం గాని, లేకపోతే ఆర్థికంగా లబ్ధి చేకూర్చి లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసులు సహకరించాలని కోరారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ. విజయవాడలో ఓటర్లకు కుక్కర్లు, నగదు పంపిణీ చేసేందుకు సిపి క్రాంతి రాణా ఎస్కాట్ ఇచ్చారని, దీనిపైన ఎలక్షన్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. వైసీపీ నేతల ఆగడాలపై సిపికి ఎన్ని కంప్లైంట్లు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. నగదు పంపిణీ చేస్తున్న ఎస్కాట్ ఇచ్చిన దాని మీద విజయవాడ పోలీస్ కమిషనరు కాంతి రాణా
టాటా మీద కూడా మేము ఎన్నికల కమిషనర్కి కంప్లైంట్ ఇవ్వదలిచాము. దయచేసి మీరందరూ ఇరుక్కోవద్దు. తెలంగాణలో డీజీపీ ఇలాగే సస్పెండ్ అయ్యాడు. మీరు గనక కమిషనర్, మున్సిపల్ కమిషనర్ స్వప్నికల్ దినకర్ కానీ, అలాగే పోలీస్ కమిషనర్ కానీ ఈ విధంగా గనక చట్టాన్ని వ్యతిరేకిస్తూ చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న వాళ్ళకి మీ ఆశీస్సులు అండగా కనుక ఉంటే మీరు కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకునే చర్యల్లో భాగస్వాములు అవుతారు. కాబట్టి మీరు ముందుగానే మిమ్మల్ని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు లైవ్లోనే వాట్సాప్ ద్వారా విజయవాడ పోలీస్ కమిషనర్ నేను వీడియోలు పెట్టా, ఫోటోలు పెట్టా, కంప్లైంట్ పెట్టా, కానీ ఇంతవరకు చర్యలు లేవు. పైగా కళ్యాణ మండపం బయట ఇళ్లే ఉండి లోపల వైసీపీ అభ్యర్థి కుక్కర్లో డబ్బులు ఇస్తుంటే కాపలా ఉంటా ఉన్నారు. కుక్కర్లు నగదు పంపిణీ చేస్తున్న ఎస్కాట్ ఇచ్చిన ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాక వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పునర్వైభవం తీసుకువచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మరోసారి షర్మిల జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 7 నుంచి 11 వరకు షర్మిల జిల్లాల పర్యటన సాగనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. పలు నియోజకవర్గాల్లో రచ్చబండ కార్యక్రమాలు, బహిరంగ సభలో ఏపీసీసీ చీఫ్ పాల్గొననున్నారు. అధికార వైఎస్ఆర్సీపీ పార్టీపై షర్మిల తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి 9 రోజుల పాటు జిల్లాల్లో షర్మిల పర్యటించి అందరినీ కలుపుకుపోతూ కీలక నేతలను పార్టీలోకి తీసుకువచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరోసారి జిల్లా పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 7న బాపట్ల నియోజకవర్గంలో షర్మిల పర్యటిస్తారు. తెనాలి, ఉంగుటూరు, కొవ్వూరు, నర్సీపట్నం, పాడేరు, నగరి నియోజకవర్గాల్లో బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు. ఏపీలో పొత్తుపై కేంద్ర పెద్దలు నిర్ణయిస్తారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. పొత్తులు ఎలా ఉన్నా బీజేపీను సంస్థాగతంగా ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు నిబద్ధతతో పనిచేయాలని కోరారు. పార్టీలో లీగల్ సెల్ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. అన్ని జిల్లాల్లో లీగల్ సెల్ బృందాలను నియమించామని పురంధేశ్వరి తెలిపారు. సంబంధించినటువంటి ఆఫీస్ని ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. కార్యకర్తలందరూ మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీకి మెరుగైనటువంటి ఫలితాలు తీసుకురావాలి అనేటువంటి దృష్టితోటి ప్రతి కార్యకర్త కూడా ఇవాళ నడుం బిగించి పనిచేయడానికి సన్నద్ధంగా ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం. పొత్తు అనేటువంటి అంశం ఎలాగున్నా, ఎందుకంటే పొత్తు మీద నిర్ణయం అనేది మా పైన నాయకత్వం, ఢిల్లీలో ఉన్నటువంటి నాయకత్వం చేయాలి. కాబట్టి మనం పొత్తు విషయాన్ని పక్కన పెట్టి సంఘటనాత్మకంగా మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి అనేటువంటి విషయం మీద, అంటే పునాది ఏదైతే ఉంటుందో బూత్ కమిటీలు కావచ్చు, మండలి కావచ్చు, అదేవిధంగా జిల్లాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ప్రతి కార్యకర్త కూడా నిబద్ధతతోటి పనిచేస్తూ సంఘటనాపరమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టి పార్టీని బలోపేతం చేసుకోవడం. వచ్చే పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్ గా బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందా? నీటి అంశాన్ని బలమైన నినాదంగా మార్చుకుంటోందా? ఇదే నినాదం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి వస్తుందని గులాబీ బాస్ భావిస్తున్నారా? కేఆర్ఎంపీ అంశాన్ని అస్త్రంగా చేసుకొని నల్గొండ జిల్లా వేదికగా భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారా? నీటి అంశంతోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రానున్నారా?
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా పడ్డ బీఆర్ఎస్ శ్రేణులకు బూస్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు గులాబీ బాస్ కేసీఆర్. ఓటమి నుంచి కోలుకొని రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటి పునర్వైభవం దిశగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు. ఇటీవలే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ ఇక పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలంటే బీఆర్ఎస్ కు అస్త్రం కావాలి. ఇన్నాళ్లు కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు టార్గెట్ గా విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పుడు కృష్ణా నదీ జలాల అంశం బీఆర్ఎస్ కు ఎజెండాగా మారింది. కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించే అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడంతో పాటు ప్రజల్లోకి వెళ్లి పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి కలిసి వస్తుందని నేతలు భావిస్తున్నారు. కేఆర్ఎంబీ అంశంపైనే గులాబీ బాస్ దృష్టి సారించారు. ఇదే అంశంపై పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకించారు. కేఆర్ఎంబీకి నాగార్జున సాగర్, శ్రీశైలం సహా కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తూ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది అనేది బీఆర్ఎస్ వాదన. ఇప్పుడు ఈ అంశంతోనే దక్షిణ తెలంగాణ రైతులను కదిలించాలని స్కెచ్ వేశారు కేసీఆర్. అందులో భాగంగానే నల్గొండ జిల్లాలో ఫిబ్రవరి 13న భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఈ బహిరంగ సభకు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుండి కార్యకర్తలను తరలించనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కేసీఆర్ బహిరంగ సభలను నిర్వహించారు. తెలంగాణ అంశం ప్రజల్లోకి వెళ్లడంలో బహిరంగ సభలు బాగా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు మరోసారి కేఆర్ఎంబీ ఎజెండాతో కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని ప్లాన్ చేశారు. ఈ అంశంపై ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీకి దక్షిణ తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో చేదు ఫలితాలు వచ్చాయి. ఇక కేఆర్ఎంబీ అంశం ద్వారా కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టడంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై ఒత్తిడి పెంచేందుకు కావలసిన కార్యాచరణను కేసీఆర్ సిద్ధం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, రైతు భరోసా, రుణమాఫీ, ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు ప్రజాపాలనలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం కోసం పార్టీ తరపున ఆందోళన చేసేలా అస్త్రాలు రెడీ చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా గులాబీ బాస్ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. పెద్దపల్లి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి ఎంపీ వెంకటేష్ వెళ్లారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెంకటేష్ ను పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు. ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన పలువురు భరాసా నేతలు కూడా కాంగ్రెస్ లో చేరారు. అటవీ ప్రాంతాల్లో కనెక్టివిటీకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో వన్యప్రాణుల సంరక్షణకు అంతే ప్రాధాన్యత ఇవ్వాలని అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ కొనసాగింపుగా కన్వర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు ప్రతిపాదనకు స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు ఆమోదం తెలిపింది. త్వరలోనే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారు. మారుమూల ప్రాంతాల్లో సెల్ ఫోన్ కనెక్టివిటీని పెంచేందుకు వచ్చిన 19 ప్రతిపాదనలను స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు ఆమోదించింది. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించాలని మంత్రి సూచించారు. త్వరలోనే రాష్ట్ర స్థాయి ఎకో టూరిజం పాలసీని రూపొందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. గ్రూప్ 1
పోస్టులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో 60 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీకి తెలిపింది. గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది టీఎస్పీఎస్సీ. వీటికి అదనంగా మరో 60 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించిన ఆర్థిక శాఖ ఈ మేరకు మరో నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పింది. పేపర్ లీకేజ్తో పాటు ఇతర కారణాల వల్ల 2 సార్లు నియామక ప్రక్రియ ఆగిపోయింది. దీంతో 563 గ్రూప్ 1 పోస్టులకు వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం టీఎస్పీఎస్సీని ఆదేశించింది. హైదరాబాద్ పంజగుట్ట రోడ్డు ప్రమాదం కేసు కీలక మలుపు తిరిగింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రాహిల్తో కలిసి షకీల్ దుబాయ్ పారిపోయారని తెలిపారు. ఈ కేసులో పంజగుట్ట, బోధన్ సీఐలను ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. నిందితుడికి పోలీసులు సహకరించినట్లు ఆధారాలున్నాయని, ఈ కేసులో మొత్తం 16 మంది కేసులు నమోదు చేశామని డీసీపీ తెలిపారు. పరారీలో ఉన్న 7 నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పోలీసులు లుకౌట్ నోటీస్ జారీ చేశారు. యాక్సిడెంట్ కేసులో తన కుమారుణ్ణి తప్పించడానికి షకీల్ సహకరించాడని అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. వీరిద్దరితో పాటు మరో 4 విదేశాలకు పారిపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ప్రజాభవన్ ముందు జరిగిన యాక్సిడెంట్ కేసులో A3గా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పరారీలో ఉన్నట్టు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. సాహిల్, షకీల్ ఇద్దరూ దుబాయ్లో ఉన్నట్లు తెలిసిందన్నారు. ప్రధాన నిందితుడు సాహిల్ తో పాటు మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశామన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 3 అరెస్టు చేశామని క్లారిటీ ఇచ్చారు. పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావు, బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్లను అరెస్ట్ చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టామన్నారు. వారిద్దరికీ పర్సనల్ బాండ్పై కోర్టు బెయిల్ ఇచ్చిందని తెలిపారు. ఈ కేసులో మొత్తం 16 మందిపై కేసు నమోదు చేశామని, నిందితులకు పోలీసులు సహకరించినట్లు గుర్తించామని అన్నారు. జూబ్లీ హిల్స్ పిఎస్ పరిధిలో మార్చి 2022లో యాక్సిడెంట్ జరిగిందని, ఈ యాక్సిడెంట్ లో ఒక బాబు చనిపోయాడని అన్నారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ ని తప్పించారనే వార్తలొచ్చాయని, ఆ కేసును కూడా తిరిగి విచారణ చేస్తామని, ఆ కేసు కోర్టులో ట్రయల్ జరుగుతుందన్నారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చ్ 2022 మార్చ్ నెలల్లో ఒక ఫేటల్ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఆ కేసులో కూడా మీడియాలో దర్యాప్తు చాలా లోతుగా జరగలేదు. ఈ కేసులో ఇంకా ఉన్న మిగతా నిందితులను విచారణ జరగలేదని చాలా వార్తలప్పుడు వచ్చింది. అది వాస్తవం. ఈ వార్తల నేపథ్యంలో మరియు ఇప్పుడు జరిగిన ఈ డిసెంబర్ చివరి వారంలో జరిగిన రోడ్ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో, ఈ 2 ప్రమాదం తర్వాత దాని తర్వాత జరిగిన యాక్టివిటీస్ని చూస్తే కొన్ని సామ్యతలు కనిపించినాయి. ఈ నేపథ్యంలో ఆ కేసు దర్యాప్తుని కూడా లోతుగా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ కేసులో ఆల్రెడీ ఒక వ్యక్తి పైన కోర్టులో ఛార్జ్షీట్ వేసి అది ట్రయల్ కూడా పెండింగ్, ట్రయల్ కోసం బాకీ ఉంది. ఇప్పుడు చట్టపరంగా ఆ కేసుని దర్యాప్తుని ఎలా కొనసాగించాలి ఏమి అనే దానిపైన నిర్ణయం తీసుకొని దానిపైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. ప్రజాభవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ ను కేసు నుంచి తప్పించారని ఆరోపణలు రావడంతో సీఐ దుర్గారావును అధికారులు సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న దుర్గారావును ఫిబ్రవరి 5న ఆంధ్రప్రదేశ్లోని రేణిగుంటలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి దుర్గారావుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. పోలీసుల విచారణకు సహకరించాలని, దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. కాగా ఈ కేసులో ఇప్పటి వరకు 16 మంది నిందితుల్లో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 7 పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు సాహిల్, అతని తండ్రి షకీల్, మరో 2 దుబాయ్లో ఉండటంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పంజాగుట్ట ఫ్లైఓవర్ దగ్గర జరిగిన డిసెంబర్ చివరి వారంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఏదైతే ఉందో దానికి సహకరించిన వ్యక్తులు అందరూ కూడా 13 మందిని మనము నిందితులుగా గుర్తించాము.
పంజాగుట్ట ఇన్స్పెక్టర్గా పనిచేసిన మిస్టర్ దుర్గారావు పబ్లిక్ సర్వెంట్గా ఉంటూ ఇన్వెస్టిగేషన్ మొత్తం దిక్కు తప్పించే విధంగా ఒక పబ్లిక్ సర్వెంట్గా ఉండి అన్ని ప్రయత్నాలు చేశారు. జనవరి 27వ తారీఖు నుంచి ఆయన అదుపుకు తీసుకుంటారనే ఒక ఉద్దేశంతో ఆయన తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఒక నిర్దిష్ట సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ దుర్గారావు గారిని గుంతకల్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీస్ సహాయంతో పట్టుకొని అదుపులోకి తీసుకొని న్యాయాలయం ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజు డ్రైవింగ్ చేసి BMW కార్ని అతివేగంగా అపాయకరంగా యాక్సిడెంట్ చేసి పారిపోయిన వ్యక్తి ఇంకా దుబాయ్లో అంటే ఇండియా నుంచి బయట ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా A3 షకీల్, ఈయన మాజీ ఎమ్మెల్యే బోధన్ నియోజకవర్గం, ఇతను కూడా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈయన కూడా ఇండియా నుంచి బయట ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళపైన లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. వాళ్ళని ఇండియాకి వచ్చిన వెంటనే కస్టడీకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది. ఒక్కరిని తప్పించే క్రమంలో 16 మంది నిందితులుగా మారారు. తప్పు చేయడం ఒక ఎత్తు అయితే ఆ తప్పును కప్పిపుచ్చడం ఇంకా నేరం. తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదు అనటానికి ఈ కేసే నిదర్శనం.